హాయ్ నమస్తే అండి, నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో చాలా ఈజీగా సగ్గుబియ్యం వడియాలను పెట్టడం చూపిస్తున్నాను. అయితే అసలు వడియాలు విరగకుండా పక్కా కొలతలతో తయారు చేయడం చూపిస్తున్నాను. ఈ వడియాలను సంవత్సరం అంతా నిల్వ ఉంచుకొని పప్పులోకైనా, సాంబారులోకైనా, రసంలోకైనా వేయించుకొని చాలా టేస్టీగా తినేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కప్పుతో 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగి అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు పోసి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే రాత్రి పడుకునే ముందే నానబెట్టేస్తున్నాను. ప్రొద్దున్నకి చక్కగా మెత్తగా సగ్గుబియ్యం నానిపోయాయి. వీటిని పక్కన ఉంచి మిక్సీ జార్లోకి 5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. చిన్న ఇంచు అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. దీన్ని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పై మందపాటి గిన్నెను పెట్టుకోవాలి. ఇందులో సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 6 కప్పులు నీళ్లు పోసుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టడానికి 2 కప్పులు నీళ్లు, ఇందులో 6 కప్పులు, మొత్తం 8 కప్పులు నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యానికి 8 కప్పులు నీళ్లు పోసుకోవాలి. అప్పుడే సగ్గుబియ్యం బాగా ఉడికి విరగకుండా వస్తాయి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి గరిటెతో అడుగంటకుండా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం తెల్ల కలర్ నుండి సగ్గుబియ్యం వాటర్ కలర్కి వచ్చినప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసిన మిర్చి పేస్ట్ని కూడా వేసి తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. అయితే హీట్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేస్తున్నాను. దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక ప్లేట్ని తీసుకొని ఇందులో ఒకసారి ఇలా వేసి చూడాలి. వడియం పిండి అటు ఇటు జరగకుండా ఉండాలి. ఇలా జరుగుతుంది అంటే ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి ప్లేట్లో వేసి చూస్తున్నాను. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకొద్దిగా దగ్గర పడుతుంది. అయితే ఇందులో 1/2 కప్పు బీట్రూట్ తురుమును వేస్తున్నాను. బీట్రూట్ తురుము వద్దనుకునేవారు వడియాలను మామూలుగా పెట్టేసుకోవచ్చు. బీట్రూట్ తురుముని వేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా కాటన్ క్లాత్ మీద చిన్న గుంట గరిటెతో అన్ని వడియాలు ఒకే సైజులో వేసుకోవాలి. గరిటెతో వేసి వదిలేయాలి. గరిటెతో స్ప్రెడ్ చేయకూడదు. ఇలా వడియాలను పెట్టుకోవాలి. సగ్గుబియ్యం వడియాలను ఇంట్లో ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు. ఎండలో ఇలా 2 రోజులు ఆరబెట్టాను. ఇలా ఆరిన తర్వాత క్లాత్ని వెనక్కి తిప్పి కాస్త నీళ్లు చల్లి వడియాలను తీసుకోవాలి. ఇలా తీసిన వడియాలను ఎండలో ఒక క్లాత్ మీద విడివిడిగా ఆరేసుకోవాలి. సాయంత్రానికి ఇలా వడియాలు ఆరిపోయాయి. స్టవ్ పై ఆయిల్ని పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత వడియాలను వేయిస్తున్నాను. వడియాలు ఎలా పొంగుతున్నాయో చూస్తున్నారు కదా. పిండి పర్ఫెక్ట్గా ఉడికితే ఇలా వడియాలు చక్కగా వస్తాయి. సో సగ్గుబియ్యం వడియాలు రెడీ. చూసారా చక్కగా ఎలా గుల్లగా వచ్చాయో. సో ఇలా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.